హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో తిరుపతి ఘటన తర్వాత రాజకీయం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారాయి. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం మీదే ప్రశ్నిస్తూ వస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంత అవినీతి చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంత పరిపాలన సరిగా చేయట్లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు సర్వత్రా రాజకీయం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనక బీజేపీ ఉందంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏపీ రాజకీయాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అంబటి రామకృష్ణ గారు. సార్ నమస్తే. సో మనం తిరుపతి ఇన్సిడెంట్ మాట్లాడాము, ఏం జరిగింది ఏంటనేది. తిరుపతి ఇన్సిడెంట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం ఏంటి, అది ఎలా చూడాలి? అంటే క్యాబినెట్ యాజ్ ఎ హోల్, గవర్నమెంట్ యాజ్ ఎ హోల్ అందరిది సమిష్టి బాధ్యత. సరే, నిన్న ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక ఇండివిజువల్ ఇమేజ్ కోయలేషన్లో ఉన్నా కూడా కోయలేషన్ పార్ట్నర్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్, అంతే తప్ప తనకంటూ ఒక ప్రత్యేక ఇది మరోరు ఉప ముఖ్యమంత్రి అంటే నథింగ్ బట్ డెసిగ్నేషనే, కానీ దానికి అధిక పవర్స్ ఏమీ ఉండదు. క్యాబినెట్ మంత్రితో అందరి మంత్రులతో ఆయన సమానమైన వ్యక్తే. అదేది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో తనకి ఫస్ట్ నుంచి అధిక ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో అధిక ప్రయారిటీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు జరిగినా సరే నాకు సంబంధం లేదు, నేను క్లీన్గా ఉన్నాను అంటే భవిష్యత్ రాజకీయాలకు బాటలు వేసుకుంటున్నాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. సో భవిష్యత్ రాజకీయాలకు బాటలు వేసుకునేటప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, నేను ఆ రోజు కూడా గవర్నమెంట్లో ఉండి కూడా చంద్రబాబుని ప్రశ్నించాను, సో నాదేమీ తప్పులేదు. మనం అతని రాజకీయ సీక్వెన్స్ తీసుకుంటూ వస్తే అప్పుడు 2014లో కూడా టీడీపీకి ఇతను మద్దతు ఇచ్చి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే పోటీ చేసినాయి. జనసేన క్యాండిడేట్లు నించోబెట్టలేదు. బట్ ఆ రోజు కూడా ఇతను ప్రశ్నిస్తానే ఉన్నాడు. అప్పుడు 19లో విడిపోయి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పాడు, నేను అప్పుడు ప్రశ్నించాను అని. ఆ రోజు మనకి ఆ రికార్డు కానీ చూసుకుంటే నేను ప్రశ్నించాను, చంద్రబాబు తప్పు, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు అవినీతి చేశారు అని 2019లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు. సో తన భవిష్యత్తు కోసం, తను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం కోసం ఏ రకమైన అడుగులు వేయాలి, ఏ రకమైన పావులు కదపాలి అనేది స్పష్టంగా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కదుపుతూ ఉన్నారు. దాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కోరి ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పాల్సిందే అని పట్టుబట్టిన టీటీడీ చైర్మన్ పట్టుబట్టినప్పుడు ముఖ్యమంత్రి గారి యాంగిల్ ఏమో ఒక రకంగా ఉంది, ఉప ముఖ్యమంత్రి గారు ఒక యాంగిల్ ఒక రకంగా ఉంది. సో ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు చేసిన చర్య వల్ల డెఫినెట్గా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వం వల్ల తప్పు జరిగింది అని పవన్ కళ్యాణ్ ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఒప్పుకునేలా చేశాడు. ప్రభుత్వాన్ని ఒప్పించే రకంగా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత బలహీనంగా, ఎంత పేలవంగా ఉన్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఏదో భవిష్యత్తులో పాపం లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టున్నారు, కానీ దానికి కేంద్రం మోడీ అండదండలతో పవన్ కళ్యాణ్ గారు 4 అడుగులు ముందున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకని ఈ మాట అంటా ఉన్నానంటే, మనం ఫస్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నప్పుడు నేను కేంద్రంలో బీజేపీ వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి ఈ పొత్తు సహకారం అవడానికి నేను కృషి చేశాను అని పవన్ కళ్యాణ్ గారు మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. సో అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అండదండలు పవన్ కళ్యాణ్కు ఉన్నాయి. తద్వారా పవన్ కళ్యాణ్ మొన్న ఉన్న గవర్నమెంట్ని దించి చంద్రబాబు గారిని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ సహాయపడ్డాడు. బీజేపీ సహాయాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా అందుకున్నారు. సో పవన్ కళ్యాణ్ ఈ రకమైన పనులు చేస్తున్నా, గవర్నమెంట్ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా చంద్రబాబు నాయుడు గారు భరించాల్సిన పరిస్థితి ఏంటంటే, మళ్ళీ పవన్ కళ్యాణ్ పట్ల మనం ఏమైనా వ్యతిరేకంగా వ్యవహరిస్తే అక్కడ కేంద్రంలో మోడీతో ఇబ్బంది వస్తుందేమో అనే భయంతో వీళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తున్నారేమో. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సీనియారిటీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ చతురత, ఇవన్నీ ఏమైపోయినాయో ఇవాళ అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అశోక్ గారు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే నాకు కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఆయనేమో ఇటీవల తిరుపతి లడ్డూలకు సంబంధించిన వ్యవహారం చూసుకుంటే నేను హిందుత్వానికి సంబంధించిన వ్యక్తిని, హిందూ బోర్డు తీసుకోవాలి, హిందూ ధార్మికత కోసం పనిచేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు తిరుపతికి సంబంధించి ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులందరూ పక్కన పెట్టేసి ఆయన చాలా అగ్రెసివ్గా స్టాండ్ తీసుకొని మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ రేంజ్లో ఎవరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ని బీజేపీ బ్యాక్ డోర్ నుంచి ఏమైనా నడిపిస్తుందా? అంటే కూటమి వచ్చినటువంటి 6 నెలల్లోనే 7 నెలల్లో ఈ రేంజ్లో ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడాల్సి వస్తుంది?
అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క కన్నింగ్ పాలిటిక్స్ మనకు పవన్ కళ్యాణ్ రూపంలో కనపడతా ఉంటాయి. ఓకే. ఎందుకంటే చూడండి, బుడమేరు పొంగి ప్రజలు చనిపోయినప్పుడేమో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటంటే, నేను అక్కడికి వెళ్తే సహాయ సహకారాలు అందవేమో, కాబట్టి నేను దాన్ని డిస్టర్బెన్స్ కలగజేయదలుచుకోలేదు, కాబట్టి నేను బుడమేరు దగ్గరికి వెళ్ళలేదు అనే మాట మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి కానీ ఎల్లుంటే మైలేజ్ కన్నా కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ఆ పరిస్థితుల్లో. సో దాన్ని టచ్ చేయకుండా, దాంట్లో నాకు వేలు పెట్టడం నాకు అనవసరం అని వెళ్లకుండా అది గవర్నమెంట్ మీదకి నెట్టేశారు. ఇక్కడికి వచ్చేసరికి హిందూ ధార్మిక సంస్థ, హిందువులకు సంబంధించిన సబ్జెక్టు. సో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. పోనీ జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ముఖ్యమంత్రి గారితో పాటు క్యాబినెట్లో ఇంకో 2 మంత్రులు కూడా కలిసి ముఖ్యమంత్రి గారితో పాటు అక్కడ లోపల వెళ్ళి క్షతగాత్రులను పరిశీలించడం, పరామర్శించడం, వారికి కావాల్సినవి మాట్లాడి రావడం జరిగింది. రెవెన్యూ మంత్రి, ఇతర మంత్రులు ఎంతో, ఈయన కూడా అంతే మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అంతే మంత్రి. బట్ ఈయన మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళని కలవటం. సో తనకంటూ ఒక ప్రత్యేకతని అక్కడ వెళ్ళి హిందువుల పట్ల ఏదో కన్సర్న్ ఉంది అని చూపించుకొని ఆ హిందూ ఓటు బ్యాంక్ని పోలరైజ్ చేసుకోవడం కోసం బీజేపీ ఇస్తున్న డైరెక్షన్లో ఖచ్చితంగా నడుస్తూ ఉన్నారనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న స్టెప్స్కి అనుగుణంగా బీజేపీ స్పేస్ తీసుకోవడం కోసం హిందూ ధార్మిక సంస్థలను కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోకి ఏదో కారణంతో అక్కడికి పంపించి, ఇన్ఫ్యాక్ట్ గత 5 సంవత్సరాలు వీళ్ళు గోల్ చేశారంటే ఒక అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి వ్యతిరేకమైన ప్రభుత్వం, సరే ఆయన మతం వేరే ఉండొచ్చు, కానీ ఆ మతాన్ని చూపించి ఏదో మాట్లాడారు. ఇవాళ ప్రభుత్వంలో ఉంది బీజేపీ కూటమి, బీజేపీతో కలిసిన కూటమి. ఆ ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు ఉన్నారు. బట్ స్టిల్ హిందువులకు నష్టం జరుగుతుందని హిందూ ధార్మిక సంస్థలు మాట్లాడుతూ ఉన్నాయి. సో అటువంటి తరుణంలో చాలా డేంజరస్ గేమ్ని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ త్రూ పవన్ కళ్యాణ్ ఆడిస్తూ ఉంది. అది డెఫినెట్గా రానున్న రోజుల్లో తెలుగుదేశానికి తీవ్రమైన దెబ్బ తగిలే ఇదైతే కనపడతా ఉంది. ఒక రకంగా ఆలోచించుకున్నప్పుడు తెలుగుదేశం కనుక అక్కడ కనుమరుగయ్యి ఈ ప్రాంతీయ పార్టీలకు దెబ్బ తగిలి వార్ బిట్వీన్ బీజేపీ అనుకున్నప్పుడు అది కాంగ్రెస్ కూడా అడ్వాంటేజ్ అవుద్దేమో అని పొలిటికల్గా మా అంచనా. ఎందుకంటే వార్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ అనుకున్న టైంలో అప్పుడు లోకల్ పార్టీస్, ఎందుకంటే ఇక్కడున్న 3 ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళతో అనుకూలంగా ఉన్నారు. సరే వాళ్ళని మింగేయటమో, వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం ఏదో చేసి అక్కడ గేమ్ అంతా అక్కడ ఆడుతున్నారు. సో అటువంటి తరుణంలో ఈ ఫేస్ భారతీయ జనతా పార్టీ అయినప్పుడు అపోజిట్ ఫేస్ కాంగ్రెస్ అవుతుంది. సో ఒక రకంగా వాళ్ళు ఆడే ఆట మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అయినా మేలు జరుగుతుందేమో అనే ఒక ఆలోచన కూడా కనపడతా ఉంది. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో డైరెక్ట్గా కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. కానీ ఇక్కడ బీజేపీ అంటే నాకు ఈ కూటమి కంటిన్యూ అవుద్దని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ 6-7 నెలల్లోనే ఇన్ని వ్యాఖ్యలు, ఇన్ని కామెంట్స్ ప్రభుత్వం మీద మూట కట్టుకుంటున్న నేపథ్యంలో ఈ కూటమి కంటిన్యూ అవుద్దన్న నమ్మకం ఉందా? లేదంటే వీళ్ళేమో మేము 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు కలిసే ఉంటామని చెప్తున్నారు, కానీ బయటకు వచ్చి చూస్తేనేమో ఎవరికి వాళ్ళు కామెంట్స్ చేసుకోవడం, ఎవరి మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? అది కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక తెలివైన మాట మాట్లాడారు. రేపు విడిపోయినప్పుడు ఆయన ముందేం చెప్తాడంటే, నేను ఒక 10-15 సంవత్సరాల పాటు ఇటువంటి సీనియర్ చంద్రబాబు నాయుడు గారి దీంట్లో నేను ఉండాలనుకున్నాను, కానీ చంద్రబాబు నాయుడు గారు చేయి దాటిపోయింది వ్యవహారం, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఏమీ లేదు, ఆయన మంచోడే, విడిపోతూ కూడా చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయకుండా ఆ పార్టీని, ఆ పార్టీలో ఉన్న మిగతా వాళ్ళందరినీ బ్లేమ్ చేసి తెలుగుదేశం భ్రష్టు పట్టిపోయింది, సో తెలుగుదేశంతో నేను 15 ఏళ్ళు కాపురం చేద్దాం అనుకున్నా కూడా చేయనివ్వలేదు, నా తప్పు లేదు, డే 1 నుంచి నేను తప్పులు ఎత్తి చూపిస్తా ఉన్నాను. ఈవెన్ తన మంత్రికి సంబంధించిన ఏది ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మంత్రికి సంబంధించిన వ్యవహారం కూడా తెలుగుదేశం మంత్రి ఈవెన్ అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చూస్తాము, కూటమి ప్రభుత్వం కన్నా కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో అది తెలుగుదేశం గవర్నమెంట్లా కనపడుతుంది మనకి. ఇప్పుడు కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏ కూటమి సభ్యుడినన్నా వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 20 ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు కదా మోడీ గారికి. ఇన్ఫ్యాక్ట్ అది ఏది పూర్తి మద్దతు లేని ప్రభుత్వం కదా. ఇక్కడన్నా టీడీపీకి 135 సొంతంగా వాళ్ళంతటా వీళ్ళ మద్దతు లేకపోయినా నిలబడగలిగిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం నడవదు. అటువంటి పరిస్థితుల్లో కూడా
చంద్రబాబు నాయుడు గారు మన విశాఖపట్నం మీటింగ్లో చూసాం మనం, ఎంత లొంగి ఎంత వంగి ఎంత పొగడాలో అంత పొగిడి మోడీ గారిని ఎంత బలహీనంగా ఉన్నారో చూస్తున్నాం, వీళ్ళు మద్దతు ఇస్తూ కూడా. ఇక్కడ వీళ్ళ మద్దతు అవసరం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత అజమాయిషి చాలా ఇస్తూ ఉన్నారో చూస్తున్నప్పుడు డెఫినెట్గా మోడీ గారి ప్రాపకం కోసం తెలుగుదేశం పార్టీ లొంగిపోయింది. ఆ లొంగిపోయిన దాన్ని పవన్ కళ్యాణ్ రూపంలో భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, మొన్న వచ్చారు మోదీ గారు, విశాఖకు వచ్చారు. ఆయన ఏదో చాలా 2,20,000 కోట్ల రూపాయల సంబంధించి అభివృద్ధి పనులు పాటించామని చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాత్రం అసలు నోరేత్తలేదు. అసలు అది ఉంటుందా పోతుందా ఏంటి అనేది క్లారిటీ. వీళ్ళేమో ఎక్కడికి పోదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదంటారు. మళ్ళీ ఒకవైపు ఏమో మెట్టలు వచ్చేసి దానికి సంబంధించిన వ్యవహారాలందరినీ చూస్తారు. అది ఉంచుతారా లేదా, లేదంటే బీజేపీ ఏదైతే మీరు విభజన హామీలకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని చెప్పేసి మీరు చెప్పారు, మీరు ఒకటి చెప్పారు, ఆ విభజన హామీలు ఇంతవరకు అమలు కాలేదు. అమలు కాకపోగా ఉన్నదాన్ని కూడా తీసుకెళ్ళిపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఇందాక అదే అండి, ఈ బీజేపీ రూపంలో కనుక డైరెక్ట్ ఫేస్ కనుక బీజేపీ అయితే కొట్లాడేదానికి ఆపోజిట్ ఫేస్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వార్ పర్ఫెక్ట్గా ఉంటుందని ఎందుకన్నానంటే, మొత్తం రాష్ట్రాన్ని ముంచుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు కోట్ చేసిన విభజన హామీలు కావచ్చు, హామీలకు సంబంధించి ఏమీ నెరవేరే పరిస్థితుల్లో లేదు, నోరెత్తి అడిగే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేరు. అదేవిధంగా పక్కనే ఉన్న స్టీల్ ప్లాంటు, ఎస్టాబ్లిష్ అయిన స్టీల్ ప్లాంటు ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వీళ్ళు తెస్తామంటా ఉన్నారు. కానీ ఉన్న స్టీల్ ప్లాంట్ విలువ అంతకు మించి కదా, ఆ భూములు కానీ అవన్నీ విలువ కడితే అంతకు మించి విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ని దాన్ని కాపాడుకోకుండా ఇంకేదో ఒక ప్రైవేట్ కంపెనీ స్టీల్ ప్లాంట్కి నేను తీసుకొచ్చాను, దాన్ని వాళ్ళ గురించి నేను చర్చలు జరిపాను, ప్రత్యేక పైప్ లైన్ వాళ్ళ గురించి వేస్తామని మాట్లాడుతూ ఉంటే ఉన్న స్టీల్ మోడీ గారి యొక్క ఆలోచన మొత్తం దేశంలో ఏది కూడా పబ్లిక్ రంగ సంస్థ ఇంకా ఉంచదలుచుకోలేదు. ఉత్తరాఖండ్లో కూడా ఈ మధ్య నిన్న మొన్న ఒక మెడికల్ కాలేజ్ని, దాదాపు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని 800 కోట్లకో ఏమో ప్రైవేటైజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదే ప్లాన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్కి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది అని మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాము. సో ఎస్టాబ్లిష్ అయి ఉన్న గవర్నమెంట్ సంస్థని ఏది కూడా మోడీ గారు దిగిపోయేలోపు ఉంచదలుచుకోలేదు, మొత్తం ప్రైవేట్ పరం చేసి ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్స్, ఆ ప్రైవేట్ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫండ్ ద్వారా ఈ పార్టీలు ముందుకెళ్లాలని ఆలోచిస్తూ ఉన్నాయి. అదే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఎంత బీజేపీ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకుంటారో వాళ్ళు అంత దెబ్బతినే పరిస్థితి ఉంది. మోరోవర్ గవర్నమెంట్లో ఉంటూనే ఇంకొక విషయం ఏంటంటే, అపోజిషన్ పార్టీ ప్రశ్నిస్తే వేరండి. అపోజిషన్ పార్టీ ప్రశ్నిస్తే సరే ప్రతిపక్షం వీళ్ళు అంతే మాట్లాడతారు అనుకోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో మనోడే మనల్ని ప్రశ్నించి మనోడే మనది తప్పు అని మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మీతో ఉన్న పవన్ కళ్యాణే మీ కంట్లో వేలు పెట్టి కంట్లో నలిసిపడిందంటే జాగ్రత్త నిదానంగా తీస్తాం, అట్లాంటిది వేలు పెట్టి కెలుకుతున్నాడు ఆయన. సో చిన్న నలుసుంటే ఇబ్బందా, వేలు పెట్టి కెలికితే ఇబ్బందా కంట్లో అనేది టీడీపీ అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ ఢిల్లీకి సంబంధించి కూడా ఎన్నికలు జరగడానికి షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈవీఎంల మీద మీరేమో పోరాటం చేస్తున్నారు. ఈవీఎంలు ఎలాంటి అవకతవకలు లేవు, అవి చాలా ప్రజెంట్గా ఉన్నాయి, దాని మీద ఎవరు ఆలోపన చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏమో ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఏంటి ఈ ఎన్నికలు సాఫీగా జరుగుతాయని మీరు బిలీవ్ చేస్తున్నారు? ఇంకొకటి, జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశం పదే మళ్ళీ తీసుకొస్తూ ఉన్నారు. ఈ మన ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన మన సమావేశంలో కూడా దాని గురించి మేము చర్చిస్తున్నామని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ చెప్పారు. ఏం చెప్తారు ఈ రెండింటికి సంబంధించి? ఈవీఎంలకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీగా మాట్లాడాల్సినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా దాంట్లో తప్పు జరగట్లేదు అనుకున్నప్పుడు, తప్పు జరిగే ఆస్కారమే లేదు అనుకున్నప్పుడు దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. లేదు వీవీప్యాట్లు వీళ్ళకి 5% 10% కౌంట్ చేయమని అడుగుతున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ 5-10 కాదు 50% చేసుకుంటారా, 100% చేసుకుంటారా, ఎస్ వీఆర్ రెడీ, మా దగ్గర ఏది మా తరఫు నుంచి ఫ్రాడ్ జరగలేదు అనేది ఎలక్షన్ కమిషన్ కనుక విత్ ప్రూఫ్ ప్రజలకు చూపిస్తే ఎస్ ఎలక్షన్ కమిషన్ నిబద్ధత పర్ఫెక్ట్గా ఉంది, మనం ఏదో అనుకున్నాం కానీ 100% వీవీప్యాట్లు కౌంట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చింది, కౌంట్ చేశారు, తప్పు లేదు అన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలకు ఒక భరోసా కలిగే అవకాశం ఉంటుంది తప్ప, నాపైన ఆరోపణ వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదు అని మాట్లాడుకొని వెళ్ళిపోతా ఉంటే అనుమానం తీరదు. అనుమానం నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇది ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించి కూడా మొన్న మహారాష్ట్రలో ఏదైతే ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగినాయో ఇవాళ అదే పరిస్థితి ఢిల్లీలో కూడా చేశారు అని ఒక చర్చ నడుస్తూ ఉంది. మహారాష్ట్రకు సంబంధించి
గవర్నమెంట్ పాపులేషన్ సెన్సస్ ప్రకారం ఎంతమంది ఉంటారో దానికన్నా 12 లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయి అనేది విత్ డేటా, ఎలిగేషన్ కాదు, విత్ డేటా కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ చేస్తూ ఉంది. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అంటే 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి ఆ పైన ఓటు హక్కు ఉన్న ప్రజలు గవర్నమెంట్ డేటా ప్రకారం సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నెంబర్ అయితే ఆ ఎక్స్ అనే నెంబర్ కన్నా 12 లక్షల ఓట్లు అదనంగా పోలైనాయి. ఆ డేటా ప్రజెంట్ చేసాం వాళ్ళ ముందు. ఇంకా ఎలక్షన్ కమిషనర్ వచ్చి తప్పు జరగలేదు, అవకతవకలు జరగలేదు అంటే దానికి కదా క్లియర్ సమాధానం చెప్పాల్సింది. సో అటువంటి సమాధానాలు చెప్పకుండా ఎలక్షన్ కమిషనరు నేను చాలా నీతివంతంగా పర్ఫెక్ట్గా ఉన్నాను అంటే అది నమ్మే ప్రసక్తే లేదు, నమ్మే పరిస్థితి లేదు. దాన్ని ఎండ్ ఆఫ్ ద డే పూర్తిగా అది ఒక భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా నడుస్తున్నప్పుడు దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ సంబంధించి కూడా అది ఫాలో లేదనేది ఈ మధ్య ఒక వార్త కూడా వచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. మనకు ఆంధ్రాలో చూస్తే వీవీప్యాట్లు స్లిప్స్ 15 రోజుల్లోనే కాల్ చేయడం జరిగింది. హర్యానాలో చూస్తే అవన్నీ హర్యానా హైకోర్టు ఇన్ఫ్యాక్ట్ చండీగఢ్ కోర్టు అవి డేటా మొత్తం ఏది అడుగుతున్నారో అది వాళ్ళకి సబ్మిట్ చేయండి అని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ అప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్లో నుంచి ఒక 2 రూల్స్నే మార్చేసింది, డేటా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని. సో అప్పటి వరకు ఈ రోజు వరకు ఉన్న రూల్ అండి, మీరు అడిగిన డేటా ఇవ్వాలి. ఈ రోజు వరకు ఉన్న మీరు అడిగిన రూల్ ప్రకారం మీరు అడిగిన డేటా ఇవ్వాల్సిందని కోర్టు కూడా మీకు డేటా ఇవ్వమని చెప్పిందండి ఎలక్షన్ కమిషన్కి. అంతలోకే వీళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ని అపీల్ చేసుకోవడం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అప్పటికి ఎలక్షన్ కమిషన్ రూల్స్లో అమెండ్ చేసేసి 2 రూల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం కొత్త రూల్స్ తీసుకురావడం ఏంటి? అది కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ చేయాల్సింది. సో అక్కడ మీరు తప్పులు చేసి రూల్స్ మార్చేసుకొని మేమేమి తప్పులు చేయలేదంటే తెలియని వాళ్ళు ఎవరన్నా నమ్ముతారు, లేదు భారతీయ జనతా పార్టీ అభిమానులు దాన్ని వెనకేసుకు రావచ్చు, కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే జరుగుతూ ఉంది. ఓకే, ఏం చెప్తారు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి? అది పాసిబిలిటీ ఉంటుందా? జమిలీ ఎన్నికలు ఉంటే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ జరుపుతున్నారు, ఆ తర్వాత తమిళనాడుకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది ఏమన్నా బీజేపీకి సంబంధించి అంటే ఈ జమిలీ అనే ఒక ట్రాప్లో పెట్టి ఇదేమన్నా వాళ్ళు గెలిచే అవకాశాల కోసం ప్లాన్ చేస్తున్నారా, లేదంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా? నాకైతే పర్సనల్గా జమిలీ రాదు అని నా పర్సెప్షన్. ఎందుకంటే రేపు బీహార్ ఎలక్షన్ జరుపుతామంటున్నారు, అన్నీ జరుపుతామంటున్నారు. ఇన్ని ఎలక్షన్స్ జరిపిన తర్వాత మళ్ళీ జమిలీ ఎలా జరుపుతారు అనేది ఒక క్వశ్చన్. ఇదన్నీ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే నాకైతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఏమంటే మిడిల్ క్లాస్ మొత్తం ఒక వెర్రెత్తున్నారు జమిలీ జరపాలి అనేది. అంటే ప్రోస్ అండ్ కాన్స్ తెలియదు కానీ వాళ్ళకి, బట్ అది జరగాలి అని ఒక ఆలోచనలో ఉంది. సో జమిలీ మేము జరుపుదాం అనుకున్నాం, శాయశక్తిలా కృషి చేశాం, ప్రతిపక్షాలు పడనీలేదు, దేశాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, వాళ్ళు నాశనం చేశారు, ఖర్చు పెట్టించారు అని ఒక బుడద చల్లేదానికైతే మాత్రం ఖచ్చితంగా వాడుకుంటారు భారతీయ జనతా పార్టీ. నిర్మలా సీతారామన్ గారికి సంబంధించిన వ్యవహారాలు చాలా ఈ మధ్య సోషల్ మీడియా పరంగా కావచ్చు, కొన్ని మీరు కూడా చూస్తుంటారు, ఆమె తీసుకున్నటువంటి డిసిషన్స్ కావచ్చు, రీసెంట్గా ట్యాక్సెస్కి సంబంధించి పెంచినటువంటి పెంపు మీద విపరీతంగా మధ్యతరగతి వాళ్ళు బాగా నష్టపోతున్నారు, దాని మీద వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఏంటి ఈ నిర్ణయం? అంటే వాళ్ళు ఏంటంటే మేము ఏదైతే ట్యాక్స్ వేస్తున్నామో అది మళ్ళీ ప్రజలకే అందిస్తున్నాము, ప్రజల రూపానికే అందిస్తున్నాము, సో అదేమీ పెద్ద కష్టమైన పని కాదు, సామాన్యుడు ₹1 సంపాదిస్తే దాంట్లో 10 పైసలు 15 పైసలు ప్రభుత్వాన్ని కట్టడంలో తప్పేం లేదంటూ కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు దానికి? సరే, ఇప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్న ట్యాక్సేషన్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటో యూపీఏ గవర్నమెంటో అవి ఉన్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు? ట్యాక్సెస్ తగ్గిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ తగ్గిస్తాం, స్లాబ్స్ తగ్గిస్తాం, అదేవిధంగా జిఎస్టీ లాంటివి తెచ్చి సరళతరం చేస్తాం, ప్రజలకు ఇబ్బంది పడకుండా చేస్తామని చెప్పి చిన్నపిల్లలు తినే పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్లు వేసి ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేసి, సరే మీరు ఇంత అద్భుతంగా ఏది ట్యాక్స్లు వేసో ఏదో రెవెన్యూ తీశారని అనుకుందాం, మరి అటువంటప్పుడు ఎకానమీ ఎందుకు పడిపోతూ ఉంది? ఎకానమీ ఎందుకు పడిపోతూ ఉంది? జీడిపి ఎందుకు పడిపోతూ ఉంది? ఇవాళ డాలర్ టు రూపీ వాల్యూ ఎక్కడుంది? 86 రూపాయలకి వచ్చింది. పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ఎందుకు, క్రూడ్ ఆయిల్ మీకు తక్కువ దొరుకుతున్నా పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి? ఇవన్నిటికీ ఆన్సర్ చేయకుండా ఆనియన్ ధరలు పెరిగినాయి అంటే నేను ఉల్లిపాయలు తిన్నాను, కూరగాయల ధరలు పెరిగినాయి అంటే నేను మార్కెట్కి వెళ్ళను, ఈ రకమైన సమాధానాలు చెప్తే ప్రజల్ని ఫూల్స్ని చేయటం కదా. ఉల్లిపాయ నువ్వు తినకపోతే తినేవాడికి రేటు పెరిగిందని చెప్తే నేను ఉల్లిపాయ తిన్నాను అంటే దానికి ఏం మాట్లాడాలి, ఇంకేం సమాధానం చెప్పాలి? సో ఆ మధ్య తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కూడా, స్మాల్ బిజినెస్ మ్యాన్, ఏదో తన కన్సర్న్ రైజ్ చేస్తే ఆయన రాత్రికి పిలిపించుకొని ఇంటి గెస్ట్ హౌస్ పిలిపించి అతనితో క్షమాపణ చెప్పించుకున్నారు. సో ఈ రకమైన ఆలోచన ధోరణిలో ప్రజల యొక్క రక్తాన్ని పిండుతున్నారు ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్ ట్యాక్సెస్ నుంచి వచ్చే రెవెన్యూ ఎప్పుడు ఈ దేశంలో అధికంగా ఉండేది, ఇండివిజువల్స్ నుంచి వచ్చే రెవెన్యూ తక్కువ ఉండేది. అటువంటిది
ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కార్పొరేట్ ట్యాక్సెస్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గి ఇండివిజువల్స్ నుంచి వచ్చే ట్యాక్సెస్ యొక్క రెవెన్యూ పెరిగింది అన్నప్పుడు సామాన్య ప్రజల దగ్గర నుంచి వీళ్ళు ఎంత దోచుకుంటున్నారో అర్థం కావట్లేదా? సో దాన్ని జస్టిఫై చేసుకోవడం అంటే రక్తం పీల్చి మంచినీళ్ళు ఇస్తానంటే అది కరెక్ట్, వాళ్ళకే తెలియాలి. సో మీ వ్యూలో ఏపీకి సంబంధించి కూటమి ఉండకపోవచ్చు అంటారు? అంటే భారతీయ జనతా పార్టీ ఏదో ఒక రకంగా మహారాష్ట్ర మోడలో వాళ్ళ ఏ మోడలో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త మోడల్ని అయితే వాళ్ళు ప్రవేశపెట్టడానికి వాళ్ళు స్కెచ్ గీసుకున్నారు. దాని ద్వారా రావాలని ప్రయత్నిస్తున్నారు. సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్గా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఉండే అవకాశం ఎలా ఉంటుంది అనేది అనేది అన్నగాని ఎలా ఉంటుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. రైట్ సార్, చూద్దాం ఈ సంగతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.